హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 2 జనవరి 2025 నాడు చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మనకు మీరు ఏపీహెచ్సీ ప్రిపేర్ అవుతున్న హైకోర్టు జాబ్స్ కానీ, ఏపీ ఫారెస్ట్ కానీ, ఎస్ఎస్సి సీజల్ కానీ, లేదా ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటివి ఏవైనా సరే ఇవి కరెంట్ అఫైర్స్ అనేది మీకు అత్యద్భుతంగా మీకు పనికొస్తాయన్నమాట. జాగ్రత్తగా గమనించండి. చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్, మడ అడవుల పెరుగుదలలో ఏపీ ఫస్ట్. అదే మాదిరిగా అడవుల విస్తీర్ణత తగ్గుదలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం. ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి, లేదా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా అడిగి బిట్టిది అనమాట. ఎందుకంటే ఏపీ జాగ్రఫీ మీద, ఏపీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి ఇది అత్యంత ఇంపార్టెంట్ భావించండి. అయితే ఇక రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 138.66 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ విధంగా తగ్గడంలో ఏం చెప్పినా ఇక్కడ అడవుల విస్తీర్ణ తగ్గుదల ఆంధ్రకి ఎంత స్థానం? 2వ స్థానం వచ్చింది కదా. మొదటి స్థానం ఎవరికి అంటే, మొదటి స్థానం మధ్యప్రదేశ్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే అడవుల యొక్క విస్తీర్ణత తగ్గుదలలో ఈ మధ్యప్రదేశ్ వచ్చేసి మొదటి స్థానం ఉంటే, 2వ ప్లేస్ తగ్గుదలలో మరి ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అదేవిధంగా మన మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఇది ఈజీ గుర్తుపెట్టు కదా. ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి అడవుల విస్తీర్ణంలో తగ్గుదల. అయితే ఆంధ్రప్రదేశ్ ఎంత తగ్గిందంటే 138.66 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. మిగతా మనకు అంత అవసరంలా, ఎక్కువగా మనకు ఆంధ్రప్రదేశ్ గురించే. అయితే 2021లో ఆంధ్రప్రదేశ్ అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉంటే, మరి 2023కి వచ్చేది ఏమైందంటే అది 30,024.96, అంటే దాదాపుగా 30,085 చదరపు కిలోమీటర్లు మనకు ఇప్పుడు ఉందన్నమాట. మరి అయితే మడ అడవుల విస్తీర్ణం చూసుకుంటే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తీసుకుంటే దేశంలో ఎంత ఉందంటే 49,900, అంటే దాదాపుగా మీరు ఏం గుర్తుపెట్టుకుంటే 50,000 కిలోమీటర్లు ఉంది, మడ అడవులు విస్తీరించి ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ 2023లో 13.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగిందనమాట. అది ఏం చెప్పినాం, మడ అడవుల విస్తీర్ణంలో అయితే మాత్రం ఏపీ ఫస్ట్ నిలిచింది పెరుగుదలలో. 13.01 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగి మొదటి స్థానంలో నిలిచింది. సో 2వ స్థానం ఏంటంటే మహారాష్ట్ర 2వ స్థానంలో నిలిచిందనమాట. ఇది అడుగుతారనమాట. సో ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ రిపోర్ట్, ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 13.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగి మొదటి స్థానం నిలిచింది. 2వ స్థానం ఏంటంటే మహారాష్ట్ర అదనమాట. అయితే దీనిలో ముఖ్యంగా కృష్ణా జిల్లా, బాపట్ల, కాకినాడ ప్రాంతాల్లో సహజ వనరుల ఉత్పత్తి, తోటల పెంపకం తదితర కార్యకలాపాలతో మడ అడవుల పరిరక్షణ అనేది సమర్థవంతంగా జరిగిందనమాట. అదే మాదిరిగా చూస్తే అగ్నికి ఆహుతి అవుతున్న రాష్ట్రాలు అడవులు చూసుకున్నట్లయితే మరి ఎంత ఉందంటే 2023-24 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 5,286.76 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి అగ్ని ప్రమాదం గురైంది. ఇది ముఖ్యంగా ఏపీ హైకోర్టుకి అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అయితేనేమి కంపల్సరీగా ఇక్కడి నుంచి బిట్ అడిగే అవకాశం అయితే మనకు ఉందన్నమాట. సో ఏమని చెప్తున్నాడు, 5,286.76 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ మేర భూమి అగ్ని ప్రమాదం గురైందనమాట. అయితే ఇలా మంటల దాటికి అడవులను కోల్పోయిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. అంటే అగ్ని ప్రమాదాల్లో కూడా, అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుదలలో కూడా ఆంధ్రప్రదేశ్ మధ్యస్థానం ఉంది. అదేవిధంగా మ్యాంగ్రూవ్ అంటే ఈ యొక్క మడ అడవుల విస్తీర్ణంలో కూడా పెరుగుదలలో మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలోనే ఉంది అనమాట. అదే విస్తీర్ణ తగ్గుదల అయితే మాత్రం 2వ ప్లేస్లో మనకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101.69 చదరపు కిలోమీటర్ మేర అటవీ విస్తీర్ణం కోల్పోయింది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది తెలియక అడవులు నిప్పండిస్తూ ఉంటారు. నిప్పండించినప్పుడు అనేక వేల ప్రాణులు, వన్య ప్రాణులన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. అంటే మనకి తెలియని తనం ఏమంటే, అడవికి మంట పెడితే మళ్ళీ కొత్త గడ్డి మొలుస్తుంది అని ఒక అపోహ వల్ల మనం అపని చేస్తూ ఉంటాం. సో దానివల్ల అనేక వేల ప్రాణులు తమ యొక్క ఆవాసాలను కోల్పోతాయి. అది మనకు తీరని నష్టం చేస్తుంది అనమాట. సో మన అడవులు కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. చూస్తే మరి ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం విజేత ఎవరంటే వైశాలి అనమాట. ఓకే, ఏం చెప్తున్నాడు, ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ కాంస్య పథక విజేత వైశాలి, తమిళనాడు చెందినటువంటి వైశాలి ప్రపంచ బ్లిట్జ్ దాంట్లో మరి మన ఇటీవల చూసాం. ర్యాపిడ్ చెస్లో విజేత ఎవరు? మన తెలుగు అమ్మాయి
అది కూడా దీన్ని చూస్తాం. ఎవరైనా ఆలో మీరు వీలైతే కమెంట్లో తెలియపరచండి. మరి వైశాలి వరల్డ్ బ్లిట్జ్లో చెస్ ఛాంపియన్ దేని గురించిందేమా బ్రాంజ్ మెడల్. బ్రాంజ్ అంటే కాంస్య పథకం సాధించిన 3వ ప్లేస్. ప్రపంచ బ్లిట్జ్ చెస్ 2024 విజేత ఎవరంటే వెన్జున్ అనమాట. సో వెన్జున్. 2వ స్థానం ఎవరికి వచ్చిందంటే లే టింగ్ జీకి వచ్చింది. మరి 3వ స్థానంలో మనకు వైశాలి రమేష్ బాబుకు రావడం జరిగింది. ఈమె పేరండి, ఇంటి పేరు రమేష్ బాబు, వాళ్ళ నాన్న పేరు వైశాలి రమేష్ బాబు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ తమకు నాన్న పేరునే ఇంటి పేరుగా మారుతూ ఉంటుందన్నమాట. ఇది మీరు గమనించాలా. ఓకే, కాబట్టి ఎవరికి 3వ స్థానం అంటే వైశాలికి రావడం జరిగింది. వైశాలి రమేష్ బాబు. మనకు చూసినట్టయితే ఇలా బ్రదర్ కూడా ప్రజ్ఞానంద్ కూడా అతను కూడా చెస్లో చాలా ముందులో ఉన్నాడు. ఇద్దరు కూడా చెస్లో మన దేశానికి అనేకమైనటువంటి గొప్ప పేరు తెస్తున్నారు అన్నమాట. ఇల్లు చూస్తే ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇంతవరకు పథకాలు సాధించిన భారతీయులు ఎవరంటే నలుగురు ఉన్నారండి, 3 ఉన్నారండి. అందులో ఎవరంటే మొట్టమొదటైన విశ్వనాథ్ ఆనంద్ 2017లో వచ్చింది కాంస్య పథకం. ఇతను కూడా తమిళనాడు చెందినటువంటి వ్యక్తి. తర్వాత కోనేరు హంపి 2020లో రజతం సాధించింది, మన తెలుగు అమ్మాయే. తర్వాత వైశాలి రమేష్ తమిళనాడు 2024 సంబంధించి కాంస్యం సాధించింది. అంటే ఇక బ్లిట్జ్ చరిత్రలో ఇంతవరకు మరి 3 మాత్రం రావడం జరిగింది. అందులో విశ్వనాథన్ ఆనంద్ ఉన్నారు, కోనేరు హంపి ఉన్నారు, వైశాలి రమేష్ బాబు ఉన్నారనమాట. వీళ్ళు 3 మాత్రమే వచ్చింది ఇంతవరకు. అయితే ఇప్పుడు జనరేషన్లో మన భారతదేశం నుంచి చాలా ఫాస్ట్గా ఈ యొక్క చెస్ క్రీడ అనేది డెవలప్ అవుతూ ఉంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. చూస్తే తాజాగా చెస్ ర్యాంకింగ్స్లో అర్జున్ ఇరుగైసీకి 4వ స్థానం లభించింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే, సో తాజా చెస్ ర్యాంకింగ్స్లో 4వ స్థానం ఎవరికి ఇచ్చింది అర్జున్ ఇరుగైసీ అనమాట. అయితే మొట్టమొదటి ఎవరు ఇచ్చినారంటే మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్తుడు అనమాట. సో 2831 రేటింగ్స్ ఉన్నాయి. 2వ వ్యక్తి ఎవరంటే కరువానా అమెరికా. కరువు అయిపోయింది అని గుర్తుంది. తర్వాత నకమురా 4th వన్ మనవాడు అర్జున్ ఇరగైసీ మన తెలుగు వ్యక్తి. తర్వాత దొమ్మరాజు గుకేష్ 5వ ప్లేస్. అయితే విశ్వనాథన్ ఆనంద్ 10వ ప్లేస్లోను, ప్రజ్ఞానంద అంటే వైశాలి యొక్క బ్రదర్. సో వైశాలి యొక్క బ్రదర్కు 13వ స్థానంలోనూ వీళ్ళు కొనసాగుతున్నారు అనమాట. అయితే మహిళల విభాగం చూసుకున్నట్లయితే మహిళల విభాగంలో ర్యాంకింగ్స్లో కోనేరు హంపి 6వ స్థానంలో కొనసాగుతూ ఉంది. సో మొట్టమొదటి ప్లేస్ ఎవరికి వచ్చిందంటే వెన్జున్కి వచ్చింది. చైనాకు చెందినటువంటి చెస్ క్రీడాకారి అయినటువంటి వెన్జున్కు రావడం జరిగింది. మరి మన కోనేరు హంపి 6వ స్థానంలో కొనసాగుతూ ఉందన్నమాట. తర్వాత రొమేనియా అండ్ బల్గేరియాలో షెంజన్ ఏరియాలో చేరినాయి. అసలు ఇక షెంజన్ ఏరియా ఏంటివి, దీనిలో ఉపయోగాలు ఏంటివి, మరి ఇక షెంజన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఈ కథ కమిషన్ ఒకసారి చూద్దాం. షెంజన్ ఏరియా కొత్తగా ఇక రొమేనియా మరి బల్గేరియా 2 దేశాలు చేరడం జరిగింది. ఈ 2 కూడా EU అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అనమాట. అయితే రొమేనియా అండ్ బల్గేరియా జాయిన్డ్ ద షెంజన్ జోన్ ఆన్ January 1, 2025. ఇదే తేదీ నాడు పాకిస్తాన్ కూడా UNOలో అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నందు టెంపరీ అంటే నాన్ పర్మనెంట్ మెంబర్గా కూడా సభ్యత్వం పొందింది. 2 ఏళ్ల పాటు అక్కడ కొనసాగుతుంది. 8వసారి, అది కూడా ఇంపార్టెంటే. అంటే January 1, 2025 నాడు రొమేనియా అండ్ బల్గేరియా ఈ 2 కంట్రీస్ కూడా షెంజన్ ఏరియాలో జాయిన్ కావడం జరిగింది. ఇదే తేదీ నాడు పాకిస్తాన్ కూడా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే ఇక పర్మనెంట్ మెంబర్స్ నాన్ పర్మనెంట్ ఉంటాయి కదా, నాన్ పర్మనెంట్ మెంబర్స్లో 10 కంట్రీస్ ఉంటాయి. ఎవరీ 1 year అంటే 2 years ఒకసారి మారుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో పాకిస్తాన్కి చోటు లభించింది. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇరు దేశాలకు ఈ జోన్లో పూర్తి స్థాయిలో చోటు లభించింది. 2007లోనే యూరోపియన్ యూనియన్ సభ్యత్వం తీసుకున్నప్పటికీ రొమేనియా బల్గేరియాకు షెంజన్లో పూర్తి సభ్యత్వం లేదు, ఓన్లీ పార్షియల్గానే ఉందన్నమాట. అయితే షెంజన్ అంటే ఏంది అసలుకు? ఇక షెంజన్ అంటే ఏమంటే చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రమా. సో షెంజన్ అంటే ఏమంటే యూరోపియా దేశాలు, ఎందుకంటే 29 యూరోపియా దేశాలకు సమాఖ్య. ఎందుకంటే చాలామంది భారతీయులు కూడా భారతీయులు కూడా ప్రపంచం చాలా వాళ్ళు ఏం చేస్తారంటే యూరోప్ ట్రిప్ వెళ్ళిపోతుంటారు, యూరోప్ ట్రిప్ వేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి, ఆ యొక్క ప్రదేశాలు చూడాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ చాలా అత్యద్భుతంగా, చాలా అందంగా, చాలా ఓల్డ్ హిస్టరీ కలిగి ఉన్నటువంటి కాబట్టి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అన్ని దేశాలు ఉన్నప్పుడు ఒక కంట్రీ పాస్పోర్టు దానికి వీసాలు మార్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళందరూ కలుసుకొని
ఈ యొక్క దీంట్లో షెంజన్లో మీరు పాస్పోర్ట్ తీసుకుంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాల్లో 29 సభ్య దేశాల్లో కూడా మీరు తిరిగి మనం రెన్యువల్గా ఏం లేకుండా ఒక్క వీజాతోనే మొత్తం అంతా కూడా యూరోప్ ట్రిప్ వేసుకోవచ్చు. అది దీనికి బెనిఫిట్ అనమాట. సో మొత్తం ఎన్ని రోజులు 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజన్ వీజాలను జారీ చేస్తూ ఉంటారు. ఇక వీజాతో ఇతర షెంజన్ దేశాల్లోనూ పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది. ఒక్కసారి తీసుకుంటే ఈ యొక్క 29 అంటే ప్రస్తుతానికి 29 సభ్య దేశాలు ఇక్కడ షెంజన్ ఏరియాలో 29 సభ్య దేశాల్లో కూడా మనం అదే వీజాతో మనం ప్రయాణించవచ్చు అనమాట. మరి ఇక్కడ షెంజన్ జోన్లో ఏ సభ్య దేశాలు ఉన్నాయి అంటే మొత్తం 29 ఉన్నాయండి. ఇక్కడ 29 కంట్రీస్ నేర్చుకుంటాం. సో దాంతోపాటుగా ఆ యొక్క కంట్రీ యొక్క క్యాపిటల్ కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే కంట్రీ క్యాపిటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. సో కాబట్టి మొట్టమొదటిది అంటే ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా, బెల్జియం వచ్చేసి బ్రజల్స్, బల్గేరియా వచ్చేసి సోఫియా బల్గేరియా. సోఫాలో బగ్స్ ఉన్నాయి. సోఫాలో ఏమున్నాయి? బగ్గులు ఉన్నాయి. దెన్ చెక్ రిపబ్లిక్ వచ్చేసి ప్రేగ్ వ్యాధి గుర్తుపెట్టుకోండి. ప్రేగ్ వ్యాధి. క్రొయేషియా జాగ్రెబ్. డెన్మార్క్ వచ్చేసి కోపెన్హాగన్. దెన్ ఎస్తోనియా తల్లిన్. ఫిన్లాండ్ హెల్సింకి. ఫ్రాన్స్ ప్యారిస్. దెన్ జర్మనీ బెర్లిన్. చూస్తే గ్రీస్ వచ్చేసి ఏథెన్స్. హంగేరీ బుడాపెస్ట్. హంగరీ వేస్తే బుడ్డలు తిను, ఆకలి వేస్తే శనగబుడ్డలు తిను. హంగేరీ బుడాపెస్ట్. ఐస్లాండ్ రెక్విజిక్. ఐస్లాండ్. ఇటలీ రోమ్. లాట్వియా రీగా. దెన్ లిచ్టెన్స్టైన్ వాదుస్. లిథుయేనియా విల్నియస్. లక్సంబర్గ్ సిటీ. మాల్టా వాల్లెట్టా అని గుర్తుపెట్టుకోండి. దెన్ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్. నార్వే ఓస్లో. పోలాండ్ వార్సా. పోర్చుగల్ లిస్బన్. రొమేనియా బుకారెస్ట్. స్లోవేనియా చూడండి బాగా జరిగింది, ఎల్ సైలెంట్ ఇక్కడ, జుబ్లిజానా అని గుర్తుపెట్టుకోండి. స్లోవేకియా బ్రిటిస్లావా. స్పెయిన్ మ్యాడ్రిడ్. స్వీడన్ స్టాక్హోమ్. స్విట్జర్లాండ్ బెర్న్. సో ఇవి మిత్రమా, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అనమాట. సో ప్రతిరోజు మీరు కంపల్సరీ ఫాలో కండి. సో మనకి డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క లింక్ ఉంది, ఆన్లైన్ కోర్స్ లింక్ ఉందన్నమాట. ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీ ఫారెస్ట్ అయినా, ఎస్ఎస్ సీజల్కైనా, ఏపీడిఎస్కి ఎన్ని కరెంట్ అఫైర్స్ పనికి వస్తాయి. మరి ముఖ్యం మన యొక్క ఆఫ్లైన్ కోచింగ్ నందు జనవరి 16వ తేదీ నాడు ఏపీహెచ్సికి సంబంధించి బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఏపీహెచ్సి అండ్ ఎస్ఎస్ సీజల్ సంబంధించి స్పెషల్ బ్యాచ్ జరుగుతుంది. సో జనవరి 20 నుంచి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మీకు పూర్తి వివరాలకు మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపని సందర్శించండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మనకి నెంబర్ 868808080 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఈ యొక్క నెంబర్కి మెసేజ్ పెడితే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.